ఒకటి ఫ్రై చూపించనా, కాకరకాయ, క్యారెట్, ఆలుగడ్డ ఫ్రై సూపర్ ఉంటది. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా కొంచెం కూడా చేయదులే ఉండదు, ఏముండదు, అందరు ఎవరైనా తినొచ్చు. కాకరకాయ ఇట్లా చేతి తీస్తారా? కాకరకాయ చేతి తీసుడు కాదు, కాకరకాయలు అట్లనే నేను చేతి తీయ, అట్లనే కట్ చేసుకోవాలి. కడిగి కాకరకాయ కట్ చేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని, ఆలుగడ్డ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏం పట్టాయి అట్లా ఇంగ్రీడియంట్స్: కాకరకాయ, క్యారెట్, ఆలు, పసుపు, కారం, ఉప్పు, ఎల్లిపాయలు. ఈ దీంతోనే కూర చేస్తా. సరే, కూర ఫ్రై చేస్తా, చాలా బాగుంటది. ఏదైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా చేసినా కూడా ఫ్రై కింద ఒక డిష్ చేయొచ్చు. అవునా అత్తమ్మ? కంచుడు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎన్ని స్పూన్లు అత్తమ్మ ఆయిల్? ఆయిల్ మంచిగానే పడుతుందమ్మా, ఫ్రై కదా. 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. 4. దీంట్లో ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏది వేసే పని లేదు. ఆయిల్ వేడైనాక ఫస్ట్ కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయ వేసుకొని అది వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేగినాక ఆలుగడ్డ. చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు? అందరు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకవేళ చేదు అంటే చేదు ఉండదు. క్యారెట్ తీపి, ఆలుగడ్డ తీపి కాకరకాయకు పడుతుంది. కాకరకాయ చేదు క్యారెట్ కు ఆలుగడ్డకు పడుతుంది. మీరు ఒక్కలే తినాలత్తమ్మ చేదు ఉంటే, కూరలు అయితే తినదు. ఎందుకు తినవు? తినడానికే కదా చేసేది. అత్తమ్మ ఒకటే తినాలి, చేదు నేను తినను అత్తమ్మ. మా ఇంట్లో పెట్టారు నాకు మా అమ్మోళ్ళు. సరే చూద్దు గాని, చేదు ఉంటే తినకు, చేదు లేకుంటేనే పెడతా నీకు. నువ్వే కావాలని అడుగుతావు చూడు. సరే అత్తమ్మ కానీ. ఆలుగడ్డలు కట్ చేసుకుందాం. క్యారెట్ కాకరకాయ కట్ చేసిన. క్యారెట్ ఫస్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఎర్రగా వేగాలి. వేగినాక క్యారెట్. ఏంటిది అత్తమ్మ? కాకరకాయ మంచిగా ఎర్రగా వేగాలి. సరేగాని అత్తమ్మ ఒక ముచ్చట చెప్తారా? చెప్పాలి. వరంగల్ స్పెషల్ ఏంటిది అసలు? వరంగల్ స్పెషల్ సకినాలు, సర్వపిండి. ఒక్కసారి చేసి పెట్టలే కదమ్మా నాకు. సకినాల సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి చేసుకుందాం. అయ్యో ఇప్పుడు అడిగితే ఎప్పుడో అంటున్నావు. మరి సంక్రాంతికే చేస్తాం. మరి అవి ముచ్చట ఎట్టనో ఉన్నది అసలు. సంక్రాంతికి చేసుకునేదే కదా అది. కోడల మీద ప్రేమ ఉంటే ఎప్పుడైనా చేసి పెట్టవచ్చు. ఇంటి పోయినాక చేసి పెడతాపా. అమ్మగారిని చూసుకోవడం సరిపోతున్నాయి. ఇడికి వచ్చిన కానీ కోడలు నీడ చూస్తాం. అదే పాప అమ్మగారు అమ్మగారు అంటే అప్పుడో ఇప్పుడో కలిసేటోళ్ళ. మరి కోడలు ఎప్పటికి ఇంట్లోనే ఉంటది కదా, అందుకని వాళ్ళనే చూసుకుంటాను. బాగా వేగాలి అత్త, మంచిగా ఎర్రగా వేగాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. ఎల్లిగడ్డ కారం దంచి కలుపుదాం, చాలా బాగుంటది. అత్తమ్మ ఇగో కాకరకాయలు ఎర్రగా అయినాయి. కాకరకాయ ముక్కలు వేగినాయి, మెత్తబడ్డాయి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. అవి కూడా వేగినాక తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏమి వేసుకోరా? ఏముండదు. పసుపు వేద్దాం, వేగాలి. ఇంకా కొంచెం వేగిన తర్వాత పసుపు వేయాలి. ఇప్పుడే కాదు, వేగింది అర్థం కాదు. పసుపు వేస్తే మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు దానికి. ఇగో ఎల్లిపాయలు, దీంట్లోకి ఎల్లిపాయలు దంచుకోవాలి. ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటది. చేతులు నొత్తానేమో కదా, దంచి పెట్టి ఒకటే పొయ్యి ఊద పెడితే వచ్చిన కానీ. అదే ఇప్పుడు నేను దంచాలి. అందరు చేస్తేనే అయ్యో ఇది కష్టమా అని తెలుస్తుంది. మేము దంచకుండానే ఇంతటోళ్ళం ఆయన. అదే మరి మా ముందర అయితే దంచలే కదా, అప్పుడు దంచిరా మేము చూడనప్పుడు. మీరు చూసినప్పుడు అయితే దంచలేగా. అవునవును.
అమ్మలు చేసి పెడితే బిడ్డలు తిన్నారు. ఆ అమ్మలు చేసి పెడుతుంటే బిడ్డలు తింటేనే మరి. అమ్మగారింటికి వచ్చినానే అంత బిర్రు. అవును, అమ్మగారింటికి వచ్చినానే అంత బిర్రు. ఇంకా ఇంకా సంగతి తెలియదు, మా 2 పిల్లలు పుట్టే వరకు కూడా మా అమ్మనే వినిపించింది అన్న వరకేనా. అంత గర్వం. గర్వం కాదు, నాకు వంట సంగతే తెలియదు. మరి ఎట్లా నేర్చుకున్నావు? అదే మరి నేను కూడా అట్లనే నేర్చుకుంటాను లేండి. ఇంకా నేర్చుకోండి. ఇక నేర్పిస్తానంటే మీరు పోబడుతుంది. మీరు అమ్మగారింటికి వచ్చిండ్రు అత్తగారింటికి వచ్చిర్రు అనుకుంటా. ఉల్లిగడ్డ కచ్చ పక్క దంచుకోవాలి. ఇక ఇట్లా మంచిగా ఎర్రగా వేయాలి. పసుపు 1 స్పూను, ఎల్లిపాయలు పొట్టుకొని దంచుకోవాలి. అట్లనే వేసుకోవాలి. అదే టేస్ట్. ఇప్పుడు కొంచెం కాకరకాయ వేయడానికి వేసినాం కదా ఉప్పు, ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా కారం. కొంచెమే ఎక్కువ నేను తినను వల్ల. చూడతాం పుదీనా కొత్తిమీర అన్నీ అవసరం లేదు. ఏం అవసరం లేదు. కాకరకాయ క్యారెట్ ఆలు ఫ్రై రెడీ. దించేసేయ, అయిపోయింది. కాకరకాయ క్యారెట్ ఆలు కూర అయింది. టేస్ట్ చేసి చెప్పు. బా సూపర్ వస్తామా. బాగుందా? కొంచెం చేదు ఉంది, తీయ ఉంది, కారం కారం ఉన్నది. కానీ ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే సూపర్ తెలుస్తుంది అత్తమ్మా. సూపర్ అసలు.